గర్భాశయాన్ని తొలగించే హిస్టరెక్టమీ సర్జరీ తెలుగు రాష్ట్రాలలో ఎక్కువగా జరుగుతుందని ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి. వైద్య నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం దాదాపు 80% మంది మహిళలకు ఈ సర్జరీ నిజానికి అవసరం లేదట. చాలా సందర్భాలలో ఋతుక్రమ సమయంలో అధిక రక్తస్రావం, తీవ్రమైన నొప్పి వంటి సాధారణ సమస్యలకు పరిష్కారంగా హిస్టరెక్టమీని ఎంచుకుంటున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ఈ శస్త్రచికిత్సను ఎక్కువగా ఆశ్రయిస్తున్నారని, హిస్టరెక్టమీ శస్త్రచికిత్సలో అనేక ప్రమాదాలు దాగి ఉన్నాయని అంటున్నారు వైద్యులు. మొదటిది జనరల్ లేదా స్పైనల్ ఎనస్థీషియాతో వచ్చే నష్టాలు. గుండె, ఊపిరితిత్తుల ఆరోగ్యం సరిగ్గా లేని వారికి మత్తుమందు వల్ల దుష్ప్రభావాలు, కొన్నిసార్లు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. రెండవది సర్జరీ సమయంలో పొత్తి కడుపులోని పెరిటోనియం వంటి అవయవాలను కప్పి ఉంచే పొరలను కత్తిరించడం వల్ల భవిష్యత్తులో పేగులు అబ్జెక్షన్ కావడం, ఫైబ్రోసిస్ ఏర్పడడం వంటి తీవ్రమైన సమస్యలు తలెత్తవచ్చు. అలాగే శస్త్రచికిత్స సమయంలో అధిక రక్తస్రావం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట. ఏ వైద్య విధానానికైనా దానివల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాలను బేరీజు వేసి ఎంచుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు. సాంప్రదాయ హిస్టరెక్టమీకి ఒక అద్భుతమైన గర్భాశయాన్ని సంరక్షించే ప్రత్యామ్నాయం ఉందంటున్నారు నిపుణులు. అదే యుట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ (యుఏఈ) లేదా యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ (యుఎఫ్ఈ). ఫైబ్రాయిడ్స్ ఉన్నవారికి ఈ చికిత్స చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ వల్ల ఋతుక్రమ సమయంలో నొప్పి, నెల మధ్యలో స్పాటింగ్, మూత్రాశయంపై ఒత్తిడి వల్ల తరచుగా మూత్ర విసర్జన, మలబద్ధకం, శారీరక సంబంధంలో ఇబ్బంది, సంతానలేమి వంటి సమస్యలు వస్తాయి. ఒకప్పుడు ఇటువంటి సమస్యలకు హిస్టరెక్టమీని సూచించేవారు. తర్వాత ఫైబ్రాయిడ్ను మాత్రమే తొలగించే మయోహెక్టమీ వచ్చింది. ఇప్పుడు యుఏఈ అనే అత్యాధునిక విధానం ద్వారా గర్భాశయాన్ని ఎటువంటి డ్యామేజ్ లేకుండా సంరక్షించవచ్చు. ఈ ప్రక్రియలో ఫైబ్రాయిడ్ రక్త సరఫరాను నిలిపివేసి దానిని ఒక చిన్న స్కార్గా మార్చుతారు. తద్వారా గర్భాశయం చెక్కు చెదరకుండా ఉంటుంది. ప్రసవం తర్వాత అధిక రక్తస్రావం వంటి సందర్భాలలో కూడా గర్భాశయాన్ని కాపాడడానికి యుఏఈ సహాయపడుతుందని వైద్యులు అంటున్నారు. ఈ విధానం స్థానిక అనెస్థీషియా కింద జరుగుతుంది. కేవలం రక్తనాళంలోకి ప్రవేశించే చోట 3 నుంచి 5 ml అనెస్థీషియా ఇస్తే సరిపోతుంది. కోతలు, కుట్లు, డ్రెస్సింగ్ అవసరం ఉండదు. ఇది బాధితులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఆసుపత్రిలో కేవలం ఒక రోజు ఉండి మరుసటి రోజు నుంచి సాధారణ పనులు చేసుకోవచ్చు. యుఎఫ్ఈ తర్వాత పొత్తి కడుపులో కొంత నొప్పి ఉండొచ్చు. దీనిని సాధారణ పెయిన్ కిల్లర్స్తో నియంత్రించవచ్చు అంటున్నారు. మొత్తం మీద యుట్రైన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అనేది గర్భాశయాన్ని రక్షించుకోవడానికి ఒక సురక్షితమైన, సమర్థవంతమైన పద్ధతిగా డాక్టర్స్ చెబుతున్నారు. ఈ సమాచారం వైద్య నిపుణుల నుంచి సేకరించాం. మీకు ఎలాంటి సమస్యలున్నా, అనుభవం ఉన్న వైద్యులను సంప్రదించండి. సరైన చికిత్స పొందండి.